నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆల్ఫా అసెట్ ఫిన్సర్ ఫౌండర్ అండ్ NISM సర్టిఫైడ్ అండ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పేట హేమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, హేమంత్ గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో హేమంత్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్ గా ఫస్ట్ హౌస్ వర్సెస్ సెకండ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా కాదా అని దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా సార్. సార్, చాలా మందికి ఒక ఓన్ హౌస్ అనేది ఉంటుంది, ఒక సొంత ఇల్లు ఆల్రెడీ ఉంటుంది, ఒక ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంటుంది. అవును సార్. సరే, చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పు, లేదంటే ఇంకేదైనా స్థలమో పొలమో అమ్మినప్పుడు కొంత క్యాష్ అనేది చేతికి వస్తుంది. సరే, కొంత క్యాష్ చేతిలో పెట్టుకొని బ్యాంక్ నుంచి కొంత లోన్ అమౌంట్ తీసుకొని ఇంకొక సెకండ్ హౌస్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసేసి దాని కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత దాన్ని రెంట్ కి ఇచ్చేసి నెలకు ఒక 20,000కో 30,000కో రెంట్ ఇచ్చేసేస్తే ఆ దాని మీద వచ్చే రెంట్ ని మనం EMI లో కన్వర్ట్ చేసేసుకుని, సో ఒక సెకండ్ హౌస్ ని కూడా మనం ఏర్పాటు చేసుకుందాం అన్న ఆలోచనలో చాలా మంది ఉంటారు. కాబట్టి సో ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్న వాళ్ళు మరి చేతిలో ఉన్న డబ్బును తీసుకెళ్లి, అదేవిధంగా బ్యాంకు నుంచి కొంత లోన్ అమౌంట్ తీసుకెళ్లి మరి ఇంకొక ఇల్లు కట్టి దాని మీద వచ్చే రెంట్ ని మరి లోన్ గా కన్వర్ట్ చేసుకుని మరి EMI గా పూర్తి చేసి మరి ఆ ఇంటిని సొంతం చేసుకోవడం అనేది అది కరెక్ట్ ప్రొసీజర్ అంటారా? సో ఆ విధంగా చేయడం కరెక్టేనా? అదే సార్. సార్, చాలా మందికి ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటుంది సార్, ఓన్ హౌస్ ఉంటుంది. సో సెకండ్ హౌస్ కూడా కొంతమందికి ఉంటుంది. సో మూడోది కూడా ఒక ఇల్లు కొని మనకి ఎలాగో లోన్ ఎలిజిబిలిటీ ఉంది కదా, లోన్ తీసుకొని ఆ వచ్చే రెంట్ ఏదో EMIకి అడ్జస్ట్ చేసేసి ఎలాగోలా మనకు పే చేసేస్తే సో అక్కడ మనకు అసెట్ అనేది మనకు మిగిలిపోతుంది కదా అని అట్లా అనుకుంటూ ఉంటారు. అది జనరల్ సార్, జనరల్ గా. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇంకా ఈ రియల్ ఎస్టేట్ తో పాటు ఇంకేదైనా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, బెటర్ లిక్విడిటీతో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా అనేది ప్రాపర్ అవేర్నెస్ లేదనమాట. సో ఇక్కడ ఈ రోజు మనకు ఒక కేస్ స్టడీ ద్వారా సో ఇప్పుడు ఇట్లా ఈ రెంటల్ ఇన్కమ్ ద్వారా అంటే ఆల్రెడీ ఒక ఇంటి ఉండి మళ్ళీ ఇంకొక హౌస్ కొని లోన్ తో కొని ఆ వచ్చే రెంట్ ఇన్కమ్ అడ్జస్ట్ చేసుకొని అది బెటర్ అంటారా, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ తో కంపారిజన్ చేసి చూద్దాం ఏది మనకి బెటర్ గా ఉంటుంది అనేది, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. సో ఇక్కడ మన కేస్ స్టడీలో చూస్తే ఒక పర్సన్ ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంటుంది సార్, ఇది సెకండ్ హౌస్ కొంటున్నారనమాట. ఒక లోన్ ఎలిజిబిలిటీ ఉండి సో 1 crore ప్రాపర్టీ కేసు సినారో చూద్దాం. సో ఏదైతే మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంటుంది ప్లస్ ఫ్యూచర్ లో అసెట్ అప్రిషియేషన్ అవుతుందని చెప్పి వాళ్ళు ఏదైతే సెకండ్ హౌస్ ఇక్కడ 1 crore కి కొంటున్నారో వాళ్ళు ఇనిషియల్ గా డౌన్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది, అట్లీస్ట్ 20%. అంటే 1 crore హౌస్ ప్రాపర్టీ కాబట్టి ఒక 20 lakhs డౌన్ పేమెంట్ కట్టారు అనుకుందాం. సో ఇక బ్యాలెన్స్ 8 lakhs అనేది స్టాంప్ డ్యూటీ చార్జెస్ అని చెప్పి, ఇంటీరియర్ డెకరేషన్ అని చెప్పి ఒక 8 lakhs కూడా అవుట్ ఫ్లో అనేది జరుగుతుంది సార్. సో ఓవరాల్ గా 28 lakhs అనేది వాళ్ళకి ఇనిషియల్ గా ఖర్చు అవుతుంది ప్రెసెంట్. సో ఇంకోటి ఏంటంటే ఈ 80 lakhs ఏదైతే వాళ్ళు లోన్ తీసుకున్నారో ఈ 80 lakhs ఒకవేళ మనం అజంప్షన్ 20 years లోన్ తీసుకున్నాం అనుకుందాం. సో అట్ అజ్యూమ్డ్ 8.5% అనుకుందాం సార్ ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఒక 20 years లోన్ తీసుకుంటే ఆ EMI అనేది 70,000 పడుతుంది అనమాట. పర్ మంత్ EMI 70,000 పడుతుంది. సో ఈ 70,000 EMIలో ఇది 1 crore హౌస్ ప్రాపర్టీ కాబట్టి అట్లీస్ట్ ఒక 30,000 అన్న వాళ్ళ రెంట్ వస్తుంది అనమాట. రెంటల్ ఇన్కమ్ అనేది ఒక 30,000 రెంటల్ ఇన్కమ్ ప్లస్ వాళ్ళ ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కానీ ఆప్ట్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళకి 2 lakhs మనకి డిడక్షన్ అనేది జాయింట్ లోన్ ద్వారా కానీ లేదా ఇండివిజువల్ లోన్ ద్వారా కానీ ట్యాక్స్ సేవింగ్స్ అనేది 10,000 పర్ మంత్ తీసుకున్నాం. సో 30,000 ప్లస్ 10,000 ఈ 70,000 EMIలో 40,000 అనేది బ్యాక్ వస్తుంది సార్ వాళ్ళు. సో బ్యాలెన్స్ నెట్ అవుట్ ఫ్లో అంటే నెట్ EMI అనేది 30,000 వాళ్ళు నెలలా కట్టాలన్నమాట. సో ఈ సినారియోలో వాళ్ళు ఏంటంటే ఈ 30,000 నెలలా కట్టు వాళ్ళకు 20,000 తర్వాత లోన్ అనేది తీరిపోతుంది. సో 20 years తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత వాళ్ళకి ఎంత వాల్యూ ఆ హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండొచ్చు అని అనుకుంటే విత్ యావరేజ్ 8.6% ల్యాండ్ అనేది 8.6% గ్రో అవుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్ కి. సో బిల్డింగ్ అనేది 2% డెప్రిషియేషన్ అవుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్ కి. సో ఈ సినారియోలో చూసుకుంటే 20 years తర్వాత హౌస్ 1 crore ప్రాపర్టీ అనేది 4 crores అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ కి. సో ఇప్పుడు ఈ సినారియో చూద్దాం సార్, మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. ఇప్పుడు అలానే ఇప్పుడు ఎట్లా అయితే వీళ్ళు 28 lakhs అనేది ఇక్కడ ఫస్ట్ మనం లంసమ్ గా ఇన్వెస్ట్ చేశారు సార్, అదే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎట్లయితే చేసేసారో సైకలాజికల్ గా. సో ఒకవేళ ఆ 28 lakhs అనేది లంసమ్ గా ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో ఇక్కడ ఏదైతే ఈ 70,000 EMIలో 40,000 బ్యాక్ వచ్చింది. సో నెట్ గా నెలల 30,000 అనేది EMI పే చేస్తున్నారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ సినారియోలో ఆ 30,000 ఒకవేళ SIP చేస్తుంటే సో ఇందాక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 28 lakhs ఒక 20 years లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ 30,000 ఏదైతే ఉందో అది SIP ఒకవేళ 20 years SIP కనుక చేస్తూ ఉంటే ఈ 20 years తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ లంసమ్ వాల్యూ అనేది విత్ యావరేజ్ CAGR 12% CAGR తో 2,70,00,000 ఉంటుంది సార్ లంసమ్ వాల్యూ అనేది. సో SIP వాల్యూ చూసారనుకోండి విత్ 13% SIP అంటే మనకి యావరేజింగ్ బెనిఫిట్ అంత ఉంటుంది కాబట్టి
నిఫ్టీ 50 రోలింగ్ యావరేజ్ కూడా 30% యావరేజ్ సిఏజర్ అనేది వస్తుంది అనమాట. సో ఆ యావరేజ్ 13% సిఏజర్ తో కనుక చూస్తే ఎస్ఐపి వాల్యూ అనేది 3,44,00,000 ఉంటుంది అనమాట. సో ఈ రెండు కంబైన్ చేసి చూస్తే మీకు ఎస్ఐపి ప్లస్ లంసమ్ రెండు కంబైన్ చేసి చూస్తే నియర్లీ మీకు 6 crores అనేది జనరేట్ అవుతుంది వెల్త్ అనేది. సో ఇందాక మీరు ఇల్లు సినారియోలో చూస్తే 4 crores మీకు వర్కౌట్ అయింది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీకు 2 crores విత్ యావరేజ్ సిఏతో 2 crores అనేది ఎక్స్ట్రా జనరేట్ అయింది. ప్లస్ మీకు ఇక్కడ లిక్విడిటీ అనేది ఉంటుంది, రిస్క్ అనేది డైవర్సిఫై ఉంటుంది. అంటే ఒకే ల్యాండ్ ఒకే ప్రాపర్టీ కాకుండా రిస్క్ కూడా వేరే సెక్టార్స్లో సెక్టోరల్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి రిస్క్ డైవర్సిఫికేషన్ అయి ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిక్విడిటీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో వన్స్ ఈ 6 crores మీకు కార్పస్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ అనేది అప్పుడు క్రియేట్ అవుతుంది మీకు. సో ఇక్కడ ఈ సినారియోలో చూస్తే మీకు 4 crores క్రియేట్ అయింది యావరేజ్ సిఏజర్ కండిషన్స్ లో. అంటే ఈ 4 crores అనేది మనకి డిపెండింగ్ అపాన్ ది ప్రాపర్టీ లొకేషన్స్ బట్టి మనకు ఉంటుంది సార్, వేరియస్ ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ హౌస్ ప్రాపర్టీ కేసులో మీకు ఏంది లో లిక్విడిటీ ఉంటుంది. మీకు ఏదైనా ఎప్పుడన్నా అవసరం అర్జెంట్ క్యాష్ ఫ్లో అవసరం వచ్చింది, మీరు 4 crores ప్రాపర్టీ నుంచి మీరు లేదా 1 crore ప్రాపర్టీ నుంచి మీరు ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకోలేరు. సో లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ కూడా మీకు చాలా లెందీ ప్రాసెస్ అనమాట. సో లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ కేసులో. సో మీకు ప్రాపర్టీ రెంట్ కి ఇచ్చేది కాబట్టి మీకు ఆ టెనెంట్స్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, సో ఇవన్నీ బిల్డింగ్ డెప్రిసియేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి సార్. సో ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉండి మళ్ళీ ఇంకొక హౌస్ తీసుకోవాలనేది అది వాళ్ళ ఎవరి ఇండిపెండెంట్ డెసిషన్ వాళ్ళది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇంకా మీకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉన్నాయి, అంటే మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటివి ఉన్నాయి. సో మీ పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్న దాని వల్ల మీకు ఒక్కొక్క అసెట్ అనేది ఒక్కొక్కలా పర్ఫార్మ్ చేస్తే మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనమాట. సో నేను జనాలకి ఓన్లీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని ప్రాపర్ అవేర్నెస్ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. రైట్ సార్. సో కన్క్లూజన్ గా ఏం చెప్తారు మరి? సో ఫస్ట్ హౌస్ వర్సెస్ సెకండ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా సార్ అదొక ఇండివిజువల్ డెసిషన్ బట్టి ఉంటుంది. సో ఒకవేళ ఎవరైతే మాకు రియల్ ఎస్టేట్ కావాలనుకున్నారు డెఫినెట్ గా వాళ్ళు రియల్ ఎస్టేట్ కి మళ్ళీ సెకండ్ హౌస్ కి వెళ్తారు సార్. ఎవరైతే ఇంకేదైనా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నాయని థింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డెసిషన్ ద్వారా ప్రాపర్ అవేర్నెస్ వచ్చి సో ఇది కూడా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం దాని గురించి తెలుసుకుందామని వాళ్ళకి రిస్క్ ప్రొఫైల్ బట్టి ఫైనాన్షియల్ గోల్స్ అసెస్ చేసుకుని ఎవరైతే ఆంఫ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ని అప్రోచ్ అయ్యి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ద్వారా అప్రోచ్ అయితే వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకొని వాళ్ళు ఏ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి బెటర్ గా ఉంటుందో వాళ్ళు అసెస్ చేసుకొని వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. రైట్ సార్. మరి ఏదైనా ఫైనాన్షియల్ ప్లాన్ కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? డెఫినెట్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే నేను డెఫినెట్ గా యాజ్ ఆంఫ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నేను డెఫినెట్ గా ప్రాపర్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇస్తాను సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.